నిన్న ఉదయం యూట్యూబ్లో ఒక పోస్ట్ పెట్టాను నేను. గుడారాలు దండగా అనే టైటిల్ పెట్టి దాని కింద ఇది క్రైస్తవ మహాశివరాత్రి అని పెట్టాను. ఆ పోస్టును చూడగానే చాలామంది దగ్గరుంటే ఏం చేసి ఉండేవాళ్ళో తెలియదు, కానీ నేను దగ్గర లేను కాబట్టి చేత్తోనో కట్టెలతోనో కాకుండా మాటలతో కొట్టారు కామెంట్ రూపంలో. దాని మీద నేను రాసింది ఏంటంటే, బైబిల్లో ఉన్న గుడారాల పండక్కి గుంటూరులో ప్రతి సంవత్సరం జరుగుతున్న గుడారాల పండక్కి తేడా తెలియజేసే గుడారాలు దండగా అని పెట్టారు టైటిల్. దీంట్లో మీకేమైనా తప్పు అనిపించిందా? బైబిల్లో ఉన్న గుడారాల పండక్కి ప్రతి సంవత్సరం గుంటూరులో జరుగుతున్న గుడారాల పండక్కి తేడా తెలియజేస్తాను అన్నాను. అప్పుడు కింద కామెంట్ ఏమి రావాలంటే, అన్న చాలా సంతోషం అన్న, ఈ తేడా మాకు కావాలి, బైబిల్లో ఏముందో ఇక్కడేం జరుగుతుందో మేము గమనించలేము, మాకంత తీరిక లేదన్నా, మీరు పాస్టర్ కాబట్టి ముందుకు వచ్చి ఈ మాట చెప్తున్నారన్న, చాలా సంతోషం అని కామెంట్ రావాలి కదా. అలా కామెంట్ రాలా. కొంతమంది నన్ను సాతాను అని పిలిచారు. ఒరే నువ్వే సాతానురా అని కామెంట్ పెట్టారు. కొంతమంది నువ్వేరా అంత్యక్రీస్తువి, నువ్వు దొంగ ప్రవక్తవి, దొంగ పాస్టర్వి, చెప్పరాని మాటలు ఎంత దారుణంగా కామెంట్ చేశారంటే, నేను కొంచెం అలా టచ్ చేసి వదిలిపెడదామని అనుకున్నా నిన్న పోస్ట్ పెట్టినప్పుడు. వీళ్ళు పెట్టిన కామెంట్కి నాకు ఫుల్ ఊపు వచ్చిందనమాట. ఇక వదిలేదే లేదు, మొత్తం అంటించాల్సిందే అని బలంగా తీర్మానం చేసుకున్నాం. గుడారాలు దండగా ఇది టైటిల్. ఎందుకు అంటే, గుడారాల పండగ జరిగింది ఈ మధ్య, మార్చి 3, 4, 5 అనుకుంటాను, నాకు కరెక్ట్గా డేట్ తెలీదు. గుంటూరులో గుడారాల పండగ జరిగింది. దానికి కొన్ని లక్షల మంది వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు? కొన్ని లక్షల మంది వెళ్ళారు. దేనికంటే గుడారాల పండగ చేసుకోవడానికి. నేను పెట్టిన టైటిల్ ఏంటంటే, గుడారాలు దండగా అని చెబుతున్నాను. ఆ కింద క్రైస్తవ మహాశివరాత్రి ఇది అని రాశాను. ఎందుకు అది రాశాను అంటే, మొన్న శాలినిని తీసుకుని వెళ్తున్నా కదా, ట్రైన్ ఎక్కిద్దామని వెళ్తూ ఉంటే ఆ డిపో దగ్గర ఒక శివాలయం ఉంది. ఆ శివాలయం ఇటువైపు నుంచి అటువైపు దాటుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాం మేము ఆటోలో. ఎందుకంటే విపరీతమైన జనాభా. ఎందుకు ఇంత విపరీతమైన జనాభా అంటే, శివరాత్రి ఆ రోజు సాయంత్రం వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడి అటువైపు వెళ్ళాను. మరుసటి రోజు ట్రైన్ ఎక్కించి 10 గంటలకు తిరిగి వస్తున్నా ఇంటికి. వస్తూ ఉంటే కనీసం ఒక కుక్క కూడా లేదు అక్కడ. ఆ మిగిలిపోయినటి, తగిలినోటి, పడినోటి వాసన చూడడానికి కుక్క కూడా లేదు. అంత సాఫీగా ఖాళీగా ఉంది, ఏమీ జరగనట్టుగా ఉంది. ఇదేంట్రా ఇది? నిన్న సాయంత్రం ఏమో ఇటువైపు నుంచి అటువైపు రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది, మనిషినైనా నేనే ఇలా రావడానికి ఇబ్బంది పడ్డాను, అంతమంది ఉన్నారు. ఈరోజు ఏంటి ఇంత ఖాళీగా ఉంది, కొన్ని గంటల్లోనే ఇంత మార్పా అని అనిపించి జ్ఞానోదయం అయింది నాకు. అదేంటంటే, ఇది ఒక విధమైన భక్తి. సంవత్సరానికి ఒకసారి వస్తుంది. వాళ్ళ తప్పేం కాదు, వాళ్ళు అలా పెట్టుకున్నారు, వాళ్ళ పండుగ వాళ్ళు అలా చేసుకుంటారు. వాళ్ళకి అలా రావచ్చు, అది వాళ్ళ ఆచారం, అది వాళ్ళ సంప్రదాయం. క్రైస్తవులకు కూడా ఎలాంటి ఊపు వచ్చిందనుకో, ఒక్కసారిగా ఉద్రేకం వచ్చిందనుకో, సంవత్సరంలో 3, 4, 5, 6 ఈ 4 రోజుల్లోనే ఓ రేంజ్లో ఊపు వచ్చిందనుకో, దీన్ని కూడా శివరాత్రి అని అనడంలో ఏమైనా తప్పుందా? అందుకని టైటిల్ పెట్టాను, ఇది క్రైస్తవ మహాశివరాత్రి. వాళ్ళకి ఒకరోజు ఊపు వస్తే వీళ్ళకి 4 రోజులు ఊపు వచ్చింది, అంతే తేడా. మిగతాదంతా అంతా అదే. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక జాతరకి వెళ్ళారనుకోండి, ఒక తిరునాళ్ళకి వెళ్ళారనుకోండి, వెళ్తున్న వాళ్ళు చాలామంది ఆ లోపల ఉన్నాడే ఆయన మీద ఫోకస్ చేయరు, ఆ చుట్టుపక్కల ఉందే దాని మీద ఫోకస్ చేస్తారు. అవునంటారా కాదంటారా? పెళ్ళికి వెళ్ళారనుకోండి, పెళ్ళి కొడుకు పెళ్లి కూతురు మీద ఫోకస్ ఏముండదు, పెళ్ళికి వచ్చిన వాళ్ళ మీద ఫోకస్ ఉంటుంది. అవునంటారా కాదంటారా? గుంపు ఎక్కువైతే గందరగోళం, గుంపు ఎక్కువైతే జరగరానివి, చేయకూడనివి, వినరానివి, మాట్లాడకూడనివి జరుగుతాయి. చిన్న మంద భయపడకుడి, రాజ్యం మీకు అనుగ్రహించడానికి దేవుడికి ఇష్టమైంది అన్నాడు.
చిన్న మందులో స్పష్టంగా వినిపిస్తుంది, పెద్ద గుంపులో ఏమీ అర్థం కాదు. ఎవడు ఎందుకు లేస్తున్నాడో, ఎవడు ఎందుకు తిరుగుతున్నాడో, ఎవడు ఎందుకు వచ్చాడో, ఎవడు ఏం చేస్తున్నాడో ఏమీ తెలియదు. ఇప్పుడు మీరు కూర్చున్నారా, స్పష్టంగా మాట్లాడుతున్నా, స్పష్టంగా వింటారు. కొన్ని లక్షల మంది ఎందుకని ఒక చోటకి రావాలి? అదేమైనా పుణ్యక్షేత్రమా, లేకపోతే గోదావరి పుష్కరాలు ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే కుంభమేళ ఏమైనా నిర్వహిస్తున్నారా? లక్షల లక్షల మంది, ప్రత్యేకమైన రైళ్ళు, ప్రత్యేకమైన ఆటోలు, ప్రత్యేకమైన బస్సులు, ప్రత్యేకమైన వగైరా వగైరా వేసుకుని ఎందుకు రావాలి? కువైట్ నుంచి, సౌదీ నుంచి, లండన్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి, అమెరికా నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి ఎందుకని అందరూ అదే తేదీల్లో ఒక చోటకు రావాలి? లక్షల మంది ఎందుకు రావాలి? ఏం పని? పుణ్యక్షేత్రమా? కుంభమేళాకి లక్షల మంది వెళ్ళారంటే ఆ సమయంలో ఆ నది పవిత్రంగా మారుతుందని వాళ్ళ నమ్మకం కాబట్టి వాళ్ళు వెళ్ళారు. మరి వీళ్ళకేం పోయే కాలం? పుష్కరాల్లో ఆ సమయంలో ఆ నదిలో మునిగితే పాపాలు పోతాయని వాళ్ళు నమ్మారు కాబట్టి, అలా వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళు వెళ్ళి మునుగుతున్నారు. అది వాళ్ళ ఆచారం. క్రైస్తవులు కూడా కుంభమేళా జరుపుకుంటారా? క్రైస్తవులు కూడా పుష్కరాలు జరుపుకుంటారా? క్రైస్తవులు కూడా పుణ్యక్షేత్రాలు ఉన్నాయా? ఆదివారం చర్చికి వెళ్తే సరిపోదా? లేదా ఆ చర్చి తరపునే వాళ్ళ చర్చి ఎదురుగానే మీటింగ్ పెట్టుకుంటే సరిపోదా? లేదా ఇంకా మా సరిపోలేదంటే వారమంతా మీటింగ్లు పెట్టుకుని చర్చిలో, లేదా ఆ చర్చికి చుట్టువైపులో ఉన్న గ్రామాలందరినీ ఆహ్వానించి పెద్ద సభ పెట్టు, సంవత్సరానికి 365 రోజులు పెట్టు. కానీ ప్రత్యేకంగా అవే రోజుల్లో ఎందుకని ఒక ప్రాంతానికి లక్షల మంది వస్తున్నారు అంటే ఆ వచ్చే వాళ్ళకి అసలు తెలియదు పాపం ఎందుకు పోతున్నారు. వాడు పోతున్నాడుగా నేను పోతాను, వాళ్ళు పోతున్నారుగా నేను పోతాను. ఆ లక్షల మందికి మైక్ తీసుకొని ఒక ప్రశ్న అడగండి, మీరంతా ఎక్కడికి వచ్చారు అనండి. మేము గుడారాల పండుగకు వచ్చామంటారు. వెంటనే రెండో ప్రశ్న వేయండి, గుడారాల పండుగని బైబిల్లో ఎక్కడుంది రెఫరెన్స్ ఇవ్వండి అనండి. మొత్తం గొంతులన్నీ మోగబోతాయి. 90% మందికి తెలీదు ఆ పదం ఎక్కడుందో బైబిల్లో. మిగిలిన 5% మందికి అది ఎక్కడుందో తెలుసు కానీ దాని అర్థం ఏంటో తెలియదు. మిగిలిన 5% మందికి అది ఎక్కడుందో తెలుసు, దాని అర్థం తెలుసు, కానీ పాటించరు. ఇది జరుగుతున్నది. ఒక మ్యాథ్స్ టీచర్ ఒక అబ్బాయిని లేపి, అరే ఒక గట్టు మీద 100 గొర్రెలు ఉన్నాయి, అనుకోకుండా ఒక గొర్రె కాలు జారి బావిలో పడిందిరా, చెప్పరా ఎన్ని గొర్రెలు ఉంటాయి అన్నాడంట. వీడు లేచి, సార్ ఏమీ ఉండవు సార్ అన్నాడంట. ఎరా నీకు లెక్కలు సరిగా రావా అన్నాడంట. మీకు గొర్రెల గురించి సరిగా తెలియదు సార్ అన్నట్టు వాడు. గొర్రె లక్షణం ఏంటంటే ఒక గొర్రె వెళ్తే మిగిలిన గొర్రెలన్నీ వెళ్తాయి. ఒక్క గొర్రె బస్సు కింద దూకిందనుకో, మిగిలిన గొర్రెలన్నీ మేము తక్కువ తిన్నామా, మేము కూడా దూకుతాం. గొర్రె లక్షణం అంటారు అది. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, మాబ్ హ్యాస్ మెనీ హెడ్స్ బట్ నో బ్రెయిన్స్ అని. మాబ్ అంటే గుంపు, గుంపులో తలలు ఉంటాయంట కానీ మెదడు ఉండదు. 10 మంది వెళ్తున్నారు అనుకో, ఒకటి బయటికి పిలిచి ఎరా ఎక్కడికి వెళ్తున్నారా అని అడిగితే వాళ్ళు వెళ్తున్న దగ్గరికే. ఎందుకు వెళ్తున్నారా? వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు అందుకే. అరే అది తప్పురా, ఏంటి వాళ్ళకి తెలీదా? వాళ్ళకి తెలియకుండానే వెళ్తున్నారా? చూసారా సమాధానం ఎంత బాగుంటుందో. ఎందుకు చేస్తున్నామంటే ఆయనకు తెలియకుండానే చేస్తున్నాడా ఇది? గుడారాలు దండగా అని టైటిల్ పెట్టగానే చాలామంది రెచ్చిపోయారు. నేను కూడా తక్కువ ఏం చెప్పదలుచుకోలే, నేను కూడా రెచ్చిపోదాం అనుకుంటున్నాను. ఒక్క వ్యక్తి ప్రవేశపెట్టాడు దీన్ని, ఒక్క వ్యక్తి ప్రవేశపెట్టాడు గుడారాల పండగ అని. వచ్చే క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్తోనే తలకిందలై వస్తున్నాం. క్రిస్మస్కి నిండిపోతారు చర్చ్ అంతా, ఎంత హంగామా ఉంటుంది కదా. నాకు ఆ రోజు వాక్యం చెప్పాలంటే మహా చిరాకు. అసలు ఒక్కరు కూడా మౌనంగా ఉండరే. పిల్లలు తిరుగుతుంటారు, పెద్దోళ్ళు తిరుగుతుంటారు. వాళ్ళు వచ్చింది వాక్యం వినడానికి కాదు. సంవత్సరానికి ఒకసారి కొత్త బట్టలు తెచ్చుకున్నారే, అవి చూపెడదామని వచ్చారు పాపం వాళ్ళు. నా బాధ ఏంటంటే ఇంతమంది వచ్చారు కదా వాక్యం చెప్దామని నేను, వాళ్ళు ఏంటంటే నువ్వెలా చెప్తావు మేము కూడా చూస్తామని వాళ్ళు. ఈ గందరగోళం నడుమ 12 గంటలు కానే అవుతుంది. అటువైపు నుంచి గుమగుమలు గమగమలు వస్తుంటాయి. కూర్చోండి కూర్చోండి, వడ్డించండి వడ్డించండి అంత అయిపోయి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయి మరుసటి రోజు అంటారు, అన్న భలే జరిగిందన్న క్రిస్మస్ అని. ఏం జరగలే క్రిస్మస్.
ఈడ చేసింది తినిపోయావు అంతే, నువ్వేం చేయలే ఇక్కడికి వచ్చి. ఆ క్రిస్మస్కి వస్తే మరలా ఆ వ్యక్తి కనిపించేది బ్రతుకుంటే మరో క్రిస్మస్కే. వీళ్ళందరూ భక్తాదులు, మనకి వీళ్ళందరూ విశ్వాసులు, మన కర్మ కాకపోతే. ఈ 3 పండుగలకే చస్తూ ఉంటే, అర్థం పర్థం లేని ఆరాధనలు చేస్తూ ఉంటే, వీళ్ళంతా చూస్తూ ఉంటే మరలా గుడారాల పండుగ ఒకటే. సరే, మీకు అందరికి ఇల్లు లేవా? ఇల్లు లేవా మీకు? ఇల్లు లేనోడు గుడారం వేశాడంటే అర్థం ఉంది. ఇల్లు పెట్టుకుని గుడారం ఏంటారు దరిద్రం కాకపోతే? సరే, ఎందుకు చేస్తున్నావంటే వెంటనే వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఇది మా అయ్యగారికి దేవుడు బయలుపరిచినటువంటి దర్శనం. దర్శనం కాదు, పెండాకుడు కాదు, బైబుల్ తెలియక అలాంటివన్నీ వచ్చాయి. అయ్యగారికి బయలుపరిస్తే అయ్యగారు గుడారం వేసుకుంటారు, నీకు బయలుపరిచాడేంటి? లేదండి మేము గొర్రె జాతి, ఒక్కటి దూకితే చాలు, నెక్స్ట్ మేమే దూకుతాం. మనమేం చేయలేము ఇలాంటి వాళ్ళందరినీ. ఒక వ్యక్తి పాటలు అద్భుతంగా పాడుతున్నాడు అనుకో, ఆ వ్యక్తి దగ్గర ఏం చేయాలంటే పాటనే వినండి. పాట పాడేవాడు వాక్యం చెప్పాలని రూల్ లేదు. దేవుడు ఒక్కొక్కడికి ఒక తలాంత ఇస్తాడు. పాట అద్భుతంగా పాడుతున్నావు కదా, నీ దగ్గరకు వచ్చినప్పుడు అన్న పాట పాడండి, ఆలకించండి, గౌరవం మంచిది. ఇంత బాగా పాట పాడే వ్యక్తి వాక్యం ఎందుకు తప్పు చెప్తాడు అని అనుకోవడం మోకాలలో మెదడంటారు దాన్ని. నా పాయింట్ అర్థమవుతుందా? నేను ప్రసంగం బాగా చేస్తాను, జాన్ పాల్ అన్న ప్రసంగమే ఎంత బాగా చెప్తున్నాడంటే వంట అద్దరిపోయి ఉంటుంది అని అంటే అర్థం లేనిది అది. నేను వంట చేస్తే నేను కూడా తినలేను, ఇక మీరేంటి తినేది? కానీ ప్రసంగం చేస్తాను, నేను వంట చేయలేను. ప్రసంగం బాగా చేస్తున్నాడని వంట బాగుంటుంది అనుకుంటే మూర్ఖత్వం. పాట బాగా పాడితే పాట విను, వాక్యం చెప్పే స్తోమత లేదు ఆ వ్యక్తి దగ్గర. 5వ తరగతి చదువుకున్న వ్యక్తి, 5వ తరగతి చదివినటువంటి క్వాలిఫికేషను, 5వ తరగతి, 6వ తరగతి, 10వ తరగతి. బైబుల్ లోతు చాలా పెద్దది, బైబిల్ చాలా లోతుంది. నేను బాగా చదువుకున్నా కదా, నేను బైబిల్ చదువుకుంటున్నప్పుడు కొన్నిసార్లు వచ్చే సందేహాలకు ఏమనుకుంటానంటే, ఎవరైనా ఒకరు ఉండి పక్కనే ఉండి ఇది ఫలానా ఇది ఫలానా అని చెబితే ఎంత బాగుండు అనిపిస్తాం మనసులో. అర్థం కాదు, నాకే అర్థం కాదు బైబిల్. అర్థమైన విషయాన్ని చెబుతున్నా తప్ప అన్నీ తెలియదు నాకు బైబిల్లో, నాకు తెలిసినంతలో చెబుతున్నా. ఇంత చదువుకున్న నాకే ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, నా పర్సనల్ లైబ్రరీ ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, మొబైల్లో ఇంకన్ని పుస్తకాలు ఉన్నాయి. ఇన్ని చదువుతుంటేనే నాకు అర్థం కాక తెలియని విషయాలు మాట్లాడుకుండా మౌనంగా ఉన్నా. ఏమీ చదువు లేకుండా, ఏమీ చదవకుండా నోటుకు వచ్చిందల్లా మాట్లాడుతుంటారు. ఈ భక్త గ్రేసులు కూడా కూర్చొని ఆహాహా ఓహోహో అంటుంటారు. ఇది కదా దౌర్భాగ్యం అంటే పరిస్థితి. ఆ గుడారాల పండుగను ప్రారంభించిన వ్యక్తి ప్రసంగాలు ఎలాగుంటాయని యూట్యూబ్లో సెర్చ్ చేశాను. ఎలా చేస్తాడు ఆయన ప్రసంగం చూద్దామని. 20 లేదా 25 వీడియోలు చూశాను నేను ఆయనటి. ఒక్క వీడియోలో కూడా వాక్యాన్ని వాక్యంగా వివరించాలి ఆ వ్యక్తి. అన్ని కథలు, వచ్చిన వాళ్ళందరూ నవ్వించడం, జోకులేసి నవ్వించడము, కథలు చెప్పడము, వాక్యాన్ని తన అనుభవంలో నుంచి తీసుకొని రావడము, ఎదురుగా ఉన్న వాళ్ళు నవ్వించడము, కథలు చెప్పడము, కాలక్షేపం చేయడం, వాక్యం చెప్పడమా? నేను ఎప్పుడైనా పుల్పీట్ మీదకి ఎక్కగానే, ఈ వేదిక దగ్గరికి రాగానే టైం పెట్టుకుంటాను. ఇది ఇక్కడ టైం రన్ అవుతుందండి, ఇక్కడ 1 సెకండ్ కూడా మిస్ కాకూడదు అని టక 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 పరిగెడుతుంటాను. చెప్పాల్సింది చెప్పలేకపోతున్నానే అని. మొదటి భాగంలో 3 పాయింట్లు మిస్ చేసేసాను చెప్పలేకుండా. కారణం ఏంటంటే టైం అయిపోయింది, చాలా అయిపోయిందని. ఇంత పకడ్బందీగా వచ్చి సెకండ్ కూడా పోకుండా ఇంత కరెక్ట్గా సెట్ చేసుకుంటూ ఉంటే నాకు భయం అవుతుంటుంది. కానీ ఈ మేధావులు, ఈ గుడారాల పండుగ మేధావులు వేదిక మీదకి వస్తారు, టైం అంతా పోతుంటుంది. ఆయన ఇంట్లో విషయాలు చెప్తాడు, బయట విషయాలు చెప్తాడు, కథలు చెప్తాడు, జోకులు చెప్తాడు, ఏంటంటో మాట్లాడుతుంటాడు. నాకు భయం అవుతుంటుంది. ఏదైనా చెప్పు ప్లీజ్, ఏదైనా వాక్యం చెప్పి వింటానని నేను. ఏ వాక్యం ఉండదు. వీళ్ళు పెళ్లి చేసుకోరు, గుడారాల పండుగ చేస్తారే ఆ పాస్టర్లు పెళ్లి చేసుకోరు. ఎందుకు పెళ్లి చేసుకోరు అని అడిగితే, మాకు తర్ఫీదు ఇచ్చింది ఆయన, పలానా ఆయన పెళ్లి చేసుకోలేదు కాబట్టి మేము కూడా పెళ్లి చేసుకోం. పెళ్లి చేసుకోకపోతే శోధన మామూలుగా ఉండదు, శారీరక శోధన మామూలుగా ఉండదు.
పురుషుడికి స్త్రీ, స్త్రీకి పురుషుడిని దేవుడు నియమించాడు. పురుషుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని అన్నాడు. ఎందుకు మంచిది కాదు? మన చేత కాదు. వేదిక మీద నిలబడి ప్రసంగం చేసినంత బలమైన వాళ్ళమేం కాదు, మన పర్సనల్ లైఫ్లో బలహీనులమే. అంతేనా? తోడు కావాలన్నా? ఉదాహరణకి నాకు గత వారం నుంచి ఆరోగ్యం బాగలేకపోతే ఎక్కడో ఉన్నటువంటి మా ఆవిడ, 250 కిలోమీటర్లు ఉన్న మా ఆవిడ గంటకి 4 సార్లు ఫోన్ చేస్తుంది. తిన్నావా? తాగావా? ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? మాత్రలు వేసుకున్నావా అని. ఎందుకని? దేవుడు జతపరిచాడు ఇద్దరిని. ఒకరి భారాన్ని ఒకరు భరించుకోవడానికి, ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, ఒకరినొకరు గౌరవించుకోవడానికి, ఒకరినొకరు ఆదుకోవడానికి, సహాయం చేసుకోవడానికి సాటైన సహాయంగా ఇద్దరిని చేశాడు. ఆ సాన్నిహిత్యం పెళ్లి కాకపోతే వస్తుందా? అంత తాకుండా పెళ్లి చేసుకొని పరిచయం చేస్తుంటారే, వాళ్ళని తిడుతున్నాడు ఆయన. పెళ్లి చేసుకొని పరిచయం చేస్తున్నారని, పెళ్లి చేసుకొని పరిచయం చేస్తున్నారేంట్రా అని వాళ్ళని తిడుతున్నాడు. బైబిల్ ఎక్కడైనా ఉందా? లేదు. ఇంత వాక్య విరోధమైనటువంటి వ్యక్తులు ప్రవేశపెట్టిందే గుడారాల పండుగ. సరే, ఇంతకీ గుడారాల పండుగ అనేది ఎక్కడుంది బైబిల్లో? లేవియకాండం 23వ అధ్యాయంలో ఉంటుంది. అది లేవియకాండం 23వ అధ్యాయంలో 7 పండుగలు ఉన్నాయి. ఎన్ని పండుగలు ఉన్నాయి? 7 పండుగలు ఉంటే 7వ పండుగ గుడారాల పండుగ. నా ప్రశ్న ఏంటంటే, ఎందుకని 7 పండుగలు ఉంటే 1వ పండుగ ఆచరించలా, 2వ పండుగ ఆచరించలా, 3వ పండుగ ఆచరించలా, 4వ పండుగ ఆచరించలా, 5, 6 పండుగలు ఆచరించలా, నేరుగా 7వ పండుగనే ఎందుకు ఆచరిస్తున్నావు ఇక్కడ? మిగిలిన 6 ఏం పాపం చేశాయి నీకు? ప్రశ్న కాదా? 7 పండుగలు అక్కడ ఉంటే ఒక్క పండుగను ఎందుకు ఆచరిస్తావు? మిగతా 6 ఎందుకు ఆచరించలేదు? తర్వాత ఆ పండుగ 7వ నెల 15వ తారీఖు నుంచి 22వ తారీఖు చేస్తారు యూదులు. అంటే ఆ యూదుల నెలని మన దేశంలో తెచ్చుకుంటే సెప్టెంబర్, అక్టోబర్ తారీఖులో జరగాలి ఆ పండుగ ఇక్కడ. కానీ ఎప్పుడు జరిగింది? ఇక్కడ మార్చిలో జరిగింది. డేట్లు 2 మ్యాచ్ అవ్వలే. 7 రోజులు పండుగది. ఇక్కడ ఎన్ని రోజులు జరిగింది? 4 రోజులు. రోజులు మ్యాచ్ కాలే. 7 రోజులు పండుగ తర్వాత 8వ రోజు హోమార్పణ జరగాలి. హోమార్పణ జరగాలి. హోమార్పణ జరిగిందా ఇక్కడ? హోమార్పణ జరగలే. ఆ 7 రోజుల పండుగలో ఏ వస్తువులతో గుడారాలు వేయాలో చెప్పాడు. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకుని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుండవలెను. ఈ 7 దినాలు ఏ చెట్లు తీసుకుని రావాలి అని కూడా చెప్పాడా? ఈ చెట్లు పేర్లు కూడా తెలియదు వీళ్ళకి. ఈ చెట్లు ఎలాగుంటాయో ఫోటో కూడా చూడాలి వీళ్ళు. వీటితో వేయాలి గుడారం. తర్వాత 41 అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగను ఆచరింపవలెను. ఎన్ని రోజులు? 7 రోజులు. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. 7వ నెలలో దాన్ని ఆచరించాలి. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపజేసితనని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయుల్లో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలెను. ఎవరంట పర్ణశాలలో నివసించేది? పర్ణశాలను గుడారం అంటారు. ఎవరు నివసించాలంటే పర్ణశాలలో? ఇశ్రాయేలులో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసించాలి. సంవత్సరానికి 7 రోజులు. మనదే దేశం అమ్మా? మనదే దేశము? భారతదేశం మనది. భారతదేశంలో మనకేమి సంబంధం? ఇశ్రాయేల్ దేశంలో చెప్పింది. ఇశ్రాయేలు దేశంలో పుట్టిన వారంతా పర్ణశాలలో 7 రోజులు నివసించాలని చెప్పాడు. భారతదేశంలో మనకేమి సంబంధం దాంతో? సరే, వాళ్ళు ఎందుకు ఉంటారు ఇంత గుడారాల్లో అంటే, వారిని దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశాన్ని తీసుకొని వచ్చాడు, పాలస్తీనా దేశాన్ని తీసుకొని వచ్చాడు 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో తిరుగులాడారు. అరణ్యంలో ఇల్లు ఉంటాయా? ఉండవు. పోని వాళ్ళు ఒక స్థలం నుంచి మరొక స్థలానికి మారుతూనే ఉండాలి. ఇల్లు కట్టుకున్నారనుకో, కుదురుతుందా? మరో చోటికి వెళ్ళాలంటే ఈ ఇల్లు ఇక్కడే వదిలిపెట్టాలి. అలా ఎన్ని ఇళ్ళు కడతారు?
ఎప్పుడు ఆ మేఘం లేస్తుందో, ఎప్పుడు ప్రయాణం చేస్తారో, ఎప్పుడు ఆగుతారో వీళ్ళకే తెలియదు. కనుక ఏం చేయాలి? గుడారాన్ని వేసుకోవాలి. గుడారం అయితే పదండి అన్నప్పుడు మేకులు ఊడవేయడం, భుజాన్ని వేసుకోవడం, వెళ్ళిపోవడం, మళ్ళీ మేకులు కొట్టేసుకోవడం, లాగేయడం సులభంగా ఉంటుంది. అందుకని వాళ్ళు 40 సంవత్సరాలు గుడారాల్లో నివసించారు. మిమ్మల్ని నేను 40 సంవత్సరాలు అరణ్యములో నమ్మకంగా కాపాడాను. గుర్తుందా? అరణ్యంలో గుడారాల మధ్య మీరు నివసించినప్పటికీ ఒక తేలు మిమ్మల్ని కరవలేదు, ఒక పాము మిమ్మల్ని కరవలేదు. ఏది? నీతిమంతులైతే అనీతిమంతులను గరిచి చంపేసేయాలండి. మీకు దప్పిక కాలేదు, మీకు ఆకలి కాలేదు, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. అంత జాగ్రత్తగా నమ్మకంగా మిమ్మల్ని నేను పోషించాను. 40 సంవత్సరాలు అరణ్యంలో మీరు ఉన్నారు. మీరు ఎలాంటి వ్యక్తులంటే, నేను ఎదురుగా ఉన్నంతసేపు, కడుపు నిండినంతసేపు అబ్బా దేవుడు అండి అంటారు. అలా పక్కకు వెళ్ళిన తర్వాత కొంచెం ఆకలైందనుకో, ఏం దేవుడు అండి బాబు అంటారు. మీ బతుకులు ఎట్టటి అంటే, ఎర్ర సముద్రాన్ని చీల్చి ఇటువైపు తీసుకొని వచ్చేప్పుడు వెంటనే తంబుర తీసుకొని యెహోవా ఎంత గొప్పోడు, వేల్పులలో యెహోవాని మించినవాడు ఎవడైనా ఉన్నాడో పాటెత్తుకున్నారు. ఇక్కడ ఆ ఎర్ర సముద్రాన్ని అలా దాటి ఏలీం అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడికి రాగానే మారా ఏలీం అనే ప్రాంతానికి రాగానే నీళ్లు లేవు. వెంటనే ఏమి యెహోవా అండి బాబు, దప్పికైపోతుంది, నీళ్ళు కూడా ఇవ్వలే. ఆయన గొనగడం ప్రారంభించారు. ఎర్ర సముద్రం దగ్గర సాంగు, మారా ఏలీం దగ్గర సరుగుడు. ఇది మన భక్తి. పచ్చగా ఉంటే పెళ్ళి, ఆకు వాడితే చావు. ఎంతసేపు పచ్చగానే ఉండాలా? ఏమైనా తేడాలు వచ్చాయనుకో చావేం కాడు. వాడు మర్యాదగా ఉన్నాడు అనుకో, నెత్తినెట్టుకుంటాం కదా వాడిని. కొంచెం తేడా జరిగిందనుకో వాడు చచ్చినా కూడా పట్టించుకోం. ఇది మానవ నైజం. కనుక దేవుడు అన్నాడు, మీరు కనాను దేశానికి వచ్చిన తర్వాత తిని తృప్తి పొంది నన్ను మరిచిపోతారు. మరిచిపోయి యెహోవా ఎవడు అంటారు మీరు. నాకు తెలుసు ఆ విషయం. కనుక సంవత్సరానికి ఇళ్లలో నుంచి బయటకు వచ్చి గుడారాలు వేయాలి. అప్పుడు మీ బిడ్డలు అడుగుతారు, ఇదేంటి నాన్న ఇంత మంచి ఇల్లు పెట్టుకొని బయట గుడారం ఏంటి నాన్న? అప్పుడు మొదలుపెట్టు, నానా మనది ఈ దేశం కాదురా. మనం ఒకప్పుడు 430 సంవత్సరాలు 400 సంవత్సరాలు 4 తరాలు ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకును అనుభవించావరా. అక్కడి నుంచి దేవుడు మోషను పంపించి 10 సూచక క్రియలు తెగులు ఐగుప్తు మీద తీసుకుని వచ్చి అరణ్యంలో అద్భుతంగా పోషించాడు. ఆకాశం నుండి మన్నా ఇచ్చాడు, రాతి నుండి నీళ్ళు ఇచ్చాడు, ప్రతిరోజు పూరేళ్ళని ఇచ్చాడు. అద్భుతాల మధ్య నడిపించుకుంటూ 40 సంవత్సరాలు మనల్ని ఇక్కడ తీసుకుని వచ్చాడు. ఆ 40 సంవత్సరాలు మనం డేరాల్లో, గుడారాల్లో, పర్ణశాలలో నివసించాం. కనుక దేవుడు చేసిన మేలుని, దేవుడు కాపాడిన ఆ జాగ్రత్తని, ఆ భద్రతని, ఆ క్షేమాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికని మనం ఈ 7 రోజులు గుడారాల్లో నివసిస్తున్నావురా అని కొడుకు చెప్పాలి. ఇలా ప్రతి సంవత్సరం గుడారాలు వేస్తూ ఉంటే వీడు పెద్దోడై ఈయన పోయిన తర్వాత వీడు కూడా ప్రతి సంవత్సరం గుడారం వేస్తాడు. ఈ గుడారం వేస్తే ఈ వ్యక్తి కొడుకు మరలా అడుగుతాడు, ఇదేంటున్నా గుడారం ఎందుకు, మరలా మొదలుపెట్టు, ఐగుప్తు దేశంలో మనం పరవేశనమే. అలా తరతరాలుగా నేను ఐగుప్తు దేశం నుంచి మేము తీసుకుని వచ్చినటువంటి ఆ జ్ఞాపకం అన్నది చెరిగిపోకుండా, చెక్కు చెదరకుండా ప్రతి సంవత్సరం ప్రతి ఇశ్రాయేలుడికి తెలియాలి అని ఆయన గుడారాన్ని పెట్టాడు. వాళ్ళు ఇశ్రాయేలులు కాబట్టి వాళ్ళు గుడారం వేశారంటే అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళు తీసుకుని వచ్చాడు. మనల్ని ఎప్పుడైనా దేవుడు తీసుకొని వచ్చాడా? ఐగుప్తు దేశం ఎప్పుడైనా చూసాం మనం? ఇక్కడ కూర్చొని చాలామందికి ప్రపంచ పట్టం ఇచ్చి ఐగుప్తును గుర్తుపట్టనంటే అన్ని గీతలు అన్న ఐగుప్తు ఎక్కడుందని అడుగుతారు మీరు. అవునా? మీకు ఐగుప్తు అంటే పేరు కూడా తెలియదు. ఎందుకంటే ప్రతి ఆదివారం ప్రసంగంలో ఐగుప్తు అంటాం కాబట్టి మీకు ఆ పదం పరిచయం. కానీ బయటికి వెళ్ళి ఇక్కడ కొత్త రోడ్లో ఐగుప్తు అనండి, అదేదో తినుబండారం అనుకుంటారు. ఐగుప్తు తెలియదు. ఎక్కడ భారతదేశము, ఎక్కడ ఐగుప్తు దేశము, ఎక్కడ యెరూషలేము? వాళ్ళకిచ్చి గుడారం ఏంట్రా అంటే వాళ్ళు చేస్తున్నారో చేయలేదో వాళ్ళ ఇష్టం. అది మనల్ని ఎప్పుడు పిలిపించాడు ఆయన? మనం ఎప్పుడు అరణ్యం ద్వారా వచ్చాము? మనం అడవిలో ఉన్నామలే, అది వేరే విషయం. కానీ మనం ఎప్పుడు అరణ్యంలో రాలే, మనం ఎప్పుడు గుడారం వేసుకోలే. మనం ఎందుకు వేస్తాం చెప్పండి? పక్కింటోడు పుట్టిన దానికి మనం కేక్ కట్ చేస్తామా? పక్కింటోడు పుట్టాడు అనుకో, మనం కేక్ కట్ చేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి? దరిద్రంగా ఉంటుంది కదా. ఎవరో ఇశ్రాయేలీలు గుడారం వేసుకుంటే మనకేం పోయే కాలం ఇక్కడ? మనం ఎందుకు వేసుకుంటాము? ఇశ్రాయేలులో పుట్టిన వారందరూ పర్ణశాలల్లో నివసింపవలెను. అన్ని దేశాల వాళ్ళు కాదు, కేవలం ఇశ్రాయేలులో పుట్టిన వారు మాత్రమే. మనం ఎక్కడ పుట్టాం? భారతదేశంలో పుట్టాం. భారతదేశం కూడా సరిగ్గా తెలియదు మనకి.
ఆ ఎదురుగా ఆ కొండ, ఇటువైపు ఈ కొండ, అటువైపు ఆ కొండ, చుట్టువైపు 4 కొండలు పొలిమేరలు తెలుసు, కానీ వీటిని దాటి బయటికి వెళ్ళిన చరిత్ర మనకి ఎక్కడైనా ఉందా? మనకు ఇశ్రాయేలీయుల పండగ ఎందుకు? సరే, అదేంటండి అలా మాట్లాడతారు, ఇశ్రాయేల్ వేరు మనం వేరా, ఇశ్రాయేల్ దేవుడు మన దేవుడు కదా అని అన్నారనుకో, మరి ఎందుకని గుడారాల పండుగ చేస్తున్నావు? మిగతా 6 పండుగలు ఎవరికి ఇచ్చావు? ప్రశ్న అర్థం కాలే? మేధావులు ఉంటారు కొంతమంది, మనం ఏ ప్రశ్న అడిగినా సరే రెడీగా ఆన్సర్ పెట్టుకుంటారు. నువ్వు అడగడం ఆలస్యం టఫీమని చెప్పేస్తారు. అదేంటండి ఇశ్రాయేలీయులు వేరు మనం వేరు అంటావా? ఇశ్రాయేల్ దేవుడు మన దేవుడు కదా అంటాడు. సరే నాయనా, మరి గుడారాల పండుగ ఒకటి ఎందుకు చేసావు? మిగతా 6 పండుగలు ఎవరికి ఇచ్చావు? అవి నీకు నచ్చలేదా? లేకపోతే దేవుడు పొరపాటుని ఇచ్చాడా? ఎందుకని చేయటం లేదు అవి? అవి కూడా చేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. ఆ మిగతా ఉన్నాయి చూసారా, వాటికి బలి అర్పించాలి. ఆ మిగతా ఉన్న పండుగలకు ఏం చేయాలి? బలి అర్పించాలి. దీనికి ఒకటే బలి లేకుండా కొంచెం మర్యాదగా ఉంది కాబట్టి ఇదేదో బాగుంది, ఇప్పుడు బలి అర్పిస్తే అందరూ వెటకారంగా చూస్తారు, గంగమ్మ జాతర ఏమనుకుంటారు, కాదని గుడారాల పండుగ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ గుడారాల పండుగలో వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటారంటే వాళ్ళని దేవుడు ఎలా పోషించాడో మాట్లాడుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? గుడారాల పండుగనే యేసు ప్రభు గురించి చెప్తుంటారు, సువార్త చెప్తుంటారు. కామెంట్లో ఒకరు రాశారు, గుడారాల పండుగని పేరెందుకు పెట్టారు తెలుసా? అర్థం కాని వాళ్ళకి అర్థం చేయడానికి అక్కడ సువార్త చెబుతున్నారు, అక్కడ అన్ని సంప్రదాయం చేయటం లేదు అని అన్నారు. సరే, నేను అడుగుతున్నాను, అక్కడ సువార్త చెప్పేటట్టుగా ఉంటే సువార్త మహాసభలు అని పెట్టచ్చుగా? నువ్వు చెప్పేది సువార్త అయితే సువార్త మహాసభలు అని పెడితే సరిపోయింది కదా. సువార్త మహాసభలను కాకుండా గుడారాల పండుగని ఎందుకు పెట్టావు అంటే గొర్రెలను ఆకర్షించడానికి. గుడారాల పండుగని ఎందుకు పెట్టావు? గొర్రెలను ఆకర్షించడానికి. అదేంటన్నా అంటారేమో, సువార్త మహాసభలను పెట్టాడు అనుకో, ప్రతి సంవత్సరం ప్రతి చర్చి దగ్గర సువార్త మహాసభలు జరుగుతూనే ఉంటాయి. మామూలు విషయం, పాత విషయము, అక్కడికి ఎందుకు పోవాలి? అదే గుడారాల పండుగని పెట్టాడు అనుకో, ఇంకెక్కడ జరగవవి. అదే గుడారాల పండుగని పెట్టాడు అనుకో, ఇంకెక్కడ జరగవవి, అక్కడే జరుగుతాయి. పైగా గుడారాల పండుగ అంటే అది బైబిల్లో ఉండేది కదా. బైబిల్లో ఉండే పండగకి మనం పోవాలా వద్దా? పోవాలా అని ఎవరు అనుకుంటారు? ఒకటి దూకితే 99 దూకుతాయి చూసారా, బెత్తడి తోకుంటుంది. అవి గుడారాల పండుగ అంటే బైబిల్లో ఉన్న పండుగ కనుక మేము కూడా వెళ్తాం. ఎక్కడో అమెరికాలో పనిచేస్తుంటాడు వీడు, 7 రోజులు సెలవు, ఇక్కడికి వస్తాడు. ఎక్కడో ఇంగ్లాండ్లో పనిచేస్తుంటాడు, 7 రోజులు సెలవు, ఇక్కడికి వస్తాడు. ఎందుకు వచ్చాడు? అది బైబిల్ పండుగ అని. బైబిల్లో అది మనల్ని చేయమని చెప్పలే. అపోస్తలులు ఎక్కడైనా గుడారాల పండుగ చేశారా? యేసుప్రభు ఎక్కడైనా గుడారాల పండుగ చేశాడా? పోనీ క్రైస్తవ మిషనరీలు ఎప్పుడైనా గుడారాల పండుగ చేశారా? లేదు. మొన్నటికి మొన్న యేసన్న అని పిలువబడే ఒక వ్యక్తి, ఆయన ప్రారంభించాడు గుడారాల పండుగని. ఆయన దగ్గరికి వెళ్ళి, ఎందుకయ్యా గుడారాల పండుగ అనే దాన్ని ప్రారంభించావంటే, పాయింట్ నెంబర్ 1, మా చర్చిను ఆ సీజన్లో కట్టానండి అంటాడు ఆయన. ఆయన చర్చిని ఎప్పుడు కట్టాడంట? గుడారాల పండుగ టైంలో కట్టాడంట. కనుక దాన్ని గుడారాల పండుగ అని చేస్తున్నా అంట. ప్రతి సంవత్సరం ఆ చర్చి కట్టినటువంటి చర్చిని ప్రారంభించిన వార్షికోత్సవం ఉంటుంది, దాన్ని గుడారాల పండుగ అని పెట్టేశాడు. పాయింట్ నెంబర్ 2, ఎందుకు దాన్ని చేస్తున్నావంటే పాటలు రాస్తారు వాళ్ళు. ప్రతి సంవత్సరం 6 పాటలు 7 పాటలు 8 పాటలు రాస్తారు, పాటలు రాస్తారు, కొత్త పాటలు రాస్తారు. ఆ కొత్త పాటల్ని ఆవిష్కరించడానికి, ఆ కొత్త పాటలు అందరికీ చెప్పడానికి ఆ పండుగ పెడతారు. మామూలుగా రిలీజ్ చేస్తే పోలే, మామూలుగా రిలీజ్ చేస్తే కొంతమందికి తెలుస్తుంది. ఇంత పెద్ద పండగ చేసి అప్పుడు రిలీజ్ చేస్తే అందరికీ వెళ్ళిపోతుంది. ఆ పాటలు ఎలా ఉంటాయి తెలుసా? ఒక ప్రియుడు ప్రేయస్ కోసం రాస్తాడు ఆ పాట, అలా ఉంటాయి. ప్రియుడు ప్రేయస్ కోసం రాస్తాడు చూసా పాట, వాడికి ఏమనిపిస్తే అది రాస్తాడు, అంతే. వాడికి ఏమనిపిస్తే అది రాస్తాడు. పాట లేఖనాన్ని బట్టి ఉండాలా. పాట ఎలాగుండాలి? లేఖనాన్ని బట్టి ఉండాలి పాట. ఆత్మ సంబంధమైన పాటలతోనూ పద్యములతోనూ ఒకరినొకడు హెచ్చరించుకొనుచు, ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుచు, కృపాసహితంగా దేవుని వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని కొలస్సీ పత్రికలో చెప్పాడు. ఆత్మ సంబంధమైన పాట ఉండాలి కదా. అక్కడ వెళ్ళావనుకో, యేసు ప్రభు అని, హల్లెలూయా అని, స్తోత్రం అని, మహిమ అని, స్తుతి అని, ఇలాంటి పదాలు పదే పదే వినబడుతుంటాయి కాబట్టి అది క్రైస్తవ పాట అనుకోవాలా. అవి తీసేసామనుకో మొత్తం అంతా సినిమానే.
పాట వెళ్ళాలి సమాజంలోనికి. ఆ పాట మీద పేరు రాసావంటే నీకు నీవు ఘనతను ఆపాదించుకుంటున్నావు, నేను రాశానని చెప్పుకుంటున్నావు. పెద్ద సభ పెట్టి మరీ పాట పాడుతున్నావు అంటే నీ వైపు అందరూ చూడాలని కోరుకుంటున్నావు. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు అన్నీ నాకే కావాలని నువ్వు అంత పెద్ద సభను ఏర్పాటు చేసావు. అవునంటారా కాదంటారా? అంతే కదా. పాట పాడి సీడీ రిలీజ్ చేయి. నీ పాటలు రిలీజ్ చేసుకోవడానికి కొన్ని లక్షల మందిని ఎందుకు గొర్రెలుగా మార్చావు? గుడారాల పండగ. గుడారంలో ఉంటే పండుగ అంటారా, మేడలో ఉంటే పండుగ అంటారా? పండుగ ఎవడైనా మేడలో చేస్తాడా, గుడారంలో చేస్తాడా? మీ పిల్లలతో చెప్పండి, నాన్న రేపు నీ బర్త్డే కదరా, నీ బర్త్డే రేపు చూడు ఎక్కడికి పోయిస్తానో అనండి. వాడు కలలుగా అంటాడు, మా నాన్న 5 స్టార్ వాళ్ళకి తీసుకుని వెళ్తాడండి. రేపు నేరుగా అన్ని ఒక గుడారంలో పెట్టి కట్ చేయరా కేక్ అను, నిన్ను కట్ చేస్తాడు. ఇదేంటిది? బర్త్డే అంటే ఏదో గ్రాండ్గా చేయాలి కానీ గుడారంలో తెచ్చి కేక్ కట్ చేయమంటావేంటి అని అంటాడు. ఇశ్రాయేలీలు గుడారంలో ఉన్నారంటే అర్థం ఉంది, అది వారి చరిత్ర. మనకెందుకు? 7 పండుగలు ఇస్తే ఒకే పండుగ ఎందుకు చేస్తున్నావు? ఇవన్నీ అడగరు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారే వాళ్ళు అడగరు ఇవన్నీ. ఎందుకు అడగరు చెప్పండి? సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడంట, వివేకం కలిగిన వాడు తన నడతలను కనిపెడతాడు. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. ఉదాహరణకి మీరు బస్ స్టాండ్ వెళ్ళారనుకోండి, మీకు చదువు రాదు. ఎవరో నాలాంటి వ్యక్తి వచ్చాడు, నాన్న బస్సు ఎక్కడికి వెళ్తుందిరా అని అడిగారు. అది హైదరాబాద్ వెళ్తుంది అన్నా నేను. ఏం చేస్తారు మీరు? ఎక్కి కూర్చుంటారు. ఎక్కి కూర్చున్న తర్వాత సగం వెళ్ళిపోతుంది బస్సు. టికెట్ అని వస్తాడు. హైదరాబాద్ ఒక టికెట్ ఇవ్వండి అంటే, అరే పిచ్చోడా ఇది బెంగళూరు రా. జరిగింది ఇది. ఒకసారి వెళ్తున్నాం బస్సులో, చాలా రష్గా ఉంది బస్ అంతా. ఆ రష్లో ఒకడు కిటికీలో నుంచి టవల్ వేసుకొని కిటికీలోంచి మరీ ఎక్కి కూర్చున్నాడు లోపల. అందరు నిలబడుకుంటే ఆ వ్యక్తి మాత్రం కిటికీ పక్కన కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు మొత్తం అంతా పరిసరాలన్నింటినీ. టికెట్ అని వచ్చాడు. అది హైదరాబాద్ వెళ్తుంది. మనోడు అంతమందిలో డబ్బిచ్చి అన్న బెంగళూరు ఒకటి అన్నాడు. మొత్తం బస్ అంతా పగలబడి నవ్వింది. సగం వెళ్ళిపోయింది అది. అప్పటికే ట్రావెల్స్ కదా, వెంటనే తీసుకోండి టికెట్. ఏమి చాలా దూరం వెళ్ళిపోయింది. ఎవడు చెప్పారా నాయన దీన్ని బెంగళూరు అంటే? ఒక ఆయన చెప్పాడు పాపం ఈయనకి. అదే 4 ముక్కలు నేర్చుకొని ఉంటే హైదరాబాదు బెంగళూరుకి తేడా తెలిసిండేదిగా. ఇంతకు వాడింది చెప్పాడు అంటే వాడేదో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆ ఫోన్ మాట్లాడేటప్పుడు ఈ వ్యక్తులు గెలికాడు. అన్న అదేంటంటే ఏదో చిరాకు పడి చెప్పేశాడు, ఎక్కేశాడు పాపం. బెంగళూరుకి వెళ్ళాల్సిన వ్యక్తి హైదరాబాద్ ఎక్కాడు. కారణం, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మాలి, వేరే గతి లేదు. అదే 4 ముక్కలు నేర్చుకుంటే మన బస్సు ఏంటో మనం గుర్తుపడతాం. బైబిల్ చదివితే, బైబిల్ అర్థమైతే ఎవడు ఏ తమాషా చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. బైబిల్ చదివే చరిత్ర లేనివాడు ఎవడు ఏం చెప్పినా వింటాడు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడుతుంటా కదా, నా వీడియో కింద చాలా కామెంట్స్ వస్తాయి. కింద ఎక్కువ శాతం మెచ్చుకునేటి రావు. దగ్గరుంటే నీ పని మామూలుగా ఉండదా అనేటట్టుగా రాస్తారనమాట వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు నమ్ముతున్నటువంటి ఒక అభిమాన పాస్టర్ ఉంటాడు. ఆ అభిమాన పాస్టర్ని నేరుగా పొడిచినట్టుంటాయి మాటలన్నీ నావి. ఆ కోపంతో రాస్తారనమాట. ఆయన సేవకుడు అంత మాట అంటావా అని నాకు కింద రాస్తారు. ఆయన సేవకుడైతే నాకెందుకు? బస్టాండ్లో పల్లి బఠానీలు అమ్ముకుంటే నాకెందుకు? బైబిల్లో ఉన్న తప్పు చెప్పాడు, అది తప్పురా అని నేను చెప్పాను. ఆయన సేవకుడైతే నాకెందుకు? ఐస్ క్రీమ్లు అమ్ముకునే వ్యక్తి అయితే నాకెందుకు? తప్పును తప్పు అని చెప్పాము. ఆ వ్యక్తి చేస్తున్న తప్పు అని చెప్పకపోతే నేను దీన్ని ఇలా మడిచి డస్ట్బిన్లో పడేయడం ఉత్తమం. నిన్న పోస్ట్ పెట్టాను, గుడారాలు దండగా అని. పెట్టగానే మా ఆవిడ చూడలే, ఏదో బిజీగా ఉండి 11 గంటలు చూసింది పాపం తను. 11 గంటలు చూసేటప్పటికి కింద కామెంట్స్ అన్నీ ఓ రేంజ్లో వచ్చేసాయి. అరే నువ్వు దయ్యం రా, నువ్వు సాతాను రా, నువ్వు అదిరా ఇదిరా అని ఓ రేంజ్లో వేశారు కామెంట్లన్నీ. అవి చూసి ఈవిడ బాగా ఎమోషనల్ అయిపోయింది. ఇంతమంది తిడుతున్నారే అని ఇమ్మీడియట్గా ఫోన్ చేసి, అసలు నువ్వు ఏం చేస్తున్నావు అంది. పడుకొని ఉన్నానే అన్న, నేను పడుకోన్నప్పటికీ.
రాత్రంతా పాప బాగా సతాయించింది, పడుకొని ఉన్నా. యూట్యూబ్లో ఏం చేస్తున్నావు అంది. ఏం చేశానంటే, ఏం పెట్టావు పోస్ట్? గుడారాలు దండగాని పెట్టాను అంటే, చూసావా కింద ఏమొచ్చాయో, అవసరమా నీకు ఇది అని అంది. అప్పుడు నేను ఇమ్మీడియట్గా ఇటువైపు నుంచి అన్నా, సరితో పని చేద్దాం మన ఇద్దరము, నువ్వు అక్కడి నుంచి వచ్చేసాయి, నేను కూడా ఆ బైబిల్ పక్కన పెట్టేస్తాను, బస్ స్టాండ్లో ఇద్దరు జాంపన్లు అమ్ముకున్నారా అని పిలిచాను. ఏ అంది. మరి నేను బైబిల్ చదువుతున్నా కాబట్టి తప్పని తెలిసింది, తప్పని చెబుతున్నా, నా బైబిల్లో ఉన్నదాన్ని చెప్పొద్దు అంటే ఇక జాంపన్ల వ్యాపారం మేలు కదా. ఈ బైబిల్ చదివినప్పుడు వ్యక్తులు చేస్తున్నది తప్పని నాకు అర్థమైంది, దాన్ని నేను చెప్పాను, నా సొంతంగా చెప్పాను. రాత్రి నాకు కళ్ళు వచ్చింది, ఆ కళ్ళలో దేవుడు నాకు చెప్పాడు ఇది తప్పని అంటే, అప్పుడు నీవు నన్ను అనాలా, అరే నీ కళ్ళను ఎందుకురా మా మీద రుద్దుతావు అనాలా. ఇక్కడ ఉందిరా నాయన అని రెఫరెన్స్తో సహా చెప్తూ ఉంటే, మా అయ్యగారిని అంటావంటే వాళ్ళ అయ్యగారిని కూడా అంటాను నేను, ఎందుకంటే వాళ్ళ అయ్యగారు ఇచ్చాడు దీన్ని. మా అయ్యగారిని అంటావంటే వాళ్ళ అయ్యగారు ఇది ఇచ్చాడు నాకు, చదువుతున్నా. మీ అయ్యగారు 60 ఏళ్ళ నుండి పోతాడు హార్ట్ అటాక్ వచ్చి, ఈ అయ్యగారు శాశ్వతంగా ఉంటాడు. భూమి ఆకాశాలు గతించినా సరే నా మాట గతించదు అని చెప్పినటువంటి అయ్యగారు ఇచ్చాడు దీన్ని నాకు. క్రైస్తవంలో విశ్వాసం లేరు ఇప్పుడంతా, ఫ్యాన్స్ వచ్చారు. నా చిన్నతనంలో మా నాన్న అయ్యప్ప మాలేసేవాడు. అయ్యప్ప మాలేసే వాళ్ళు ఖచ్చితంగా నల్ల బట్టలు ధరిస్తారు, ఖచ్చితంగా ఒక వస్తువును కొంటారు. ఏ వస్తువు చెప్పండి, అది ఒక వస్తువును కొంటారు. చెప్పండి, క్విజ్ మీకు. ఏ వస్తువు కొంటారు చెప్పండి? తాళాలు. ఎప్పుడైనా చూసారా? తాళాలు కొంటారు. మా నాన్న తాళాలు కొనే వాంచేవాడు బాగా ఆ భజన్లో. ఆయన రాత్రంతా భజన్లో వాంచి పెట్లో పెట్టి పనికి వెళ్తాడు. పొద్దున్నే లేచి నేను తీసుకొని నేను వాంచేవాడిని ఇలా. యేసుప్రభుని నమ్ముకోకముందు నేను ఇలా వాంచాను, ఎందుకంటే అది ముచ్చట టంగటాయి కాబట్టి. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు వంచుతున్నారు, మా అయ్యగారు గొప్పోడు అని వస్తున్నారు. కాకపోతే తాళాలు కనిపించవు మనకి, చప్పట్లు కనిపిస్తుంటాయి ఇలా. అయ్యగారు ఒక మాట చెప్తే వెంటనే చప్పట్లో. ఆయన సినిమా డైలాగ్ చెప్పాడా? పొద్దున్న నుంచి వాక్యం చెప్తున్నా, మీరు ఎవరైనా చప్పట్లు తట్టారా? ఎందుకు తట్టలే? నేను చెప్తున్నది సినిమా డైలాగులు కాదు, బైబిల్లో ఉండేది చెప్తున్నా. బైబిల్లో ఉండేది చెప్తే చప్పట్లు ఎందుకు? కొట్టండి చప్పట్లు అంటారు వాళ్ళే. ఏదో ఒకటి చెప్తాడు, చెప్పి అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి అంటాడు. నాకు అనిపిస్తుంది అప్పుడు, నీవు చెప్పిన దాంట్లో అంత పసుంటే వాడే కొట్టాలి చప్పట్లు. అడిగి మరీ చప్పట్లు కొట్టించుకుంటున్నావంటే బస్ స్టాండ్ దగ్గర అడుక్కునే వాడికి నీకేమైనా తేడా ఉందా? అన్నా చప్పట్లు కొట్టు అంటే నేను అడుక్కొని కొట్టించుకోవడం ఏంది దరిద్రంగా? చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి 100 సార్లు అంటారు ప్రసంగంలో. ఎందుకు కొట్టాలి ప్రసంగంలో చప్పట్లు? హల్లెలూయా ఎందుకు హల్లెలూయా చెప్తున్నావు? యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేశాడు 3 రోజులు, ఒక్కసారైనా హల్లెలూయా అన్నాడా? అపోస్తలులు ఎప్పుడైనా అన్నారా? వీళ్ళు అంటారు. ఎందుకు వీళ్ళు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి అంటారో, ఆ గ్యాప్లో వాళ్ళు రాసుకొని వచ్చింది చూడొచ్చు, ఇలా తొంగి చూడొచ్చు. ఆ గ్యాప్లో ఏదో గుర్తు తెచ్చుకోవచ్చు అనమాట. హల్లెలూయా ఎందుకు అంటారంటే మర్చిపోయింటారు, కంటెంట్ మర్చిపోతారు. దేవుడి నామాన్ని అవమానించడం అంటారు. నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించేవాడిని నిర్దోషిగా ఎంచనని దేవుడు చెప్పాడు. హల్లెలూయా అంటే దేవుని స్తుతించండి అనే. దేవుని స్తుతించండి, ఎక్కడ స్తుతించాలి? నువ్వు చెప్పిన దాన్ని బట్టి వారి జీవితాన్ని మార్చుకొని స్తుతించాలి. నువ్వు హల్లెలూయా అంటే వాడు కూడా హల్లెలూయా అంటున్నాడు. ఎంత దారుణమైన బోధ జరుగుతుందంటే, వాక్యానికి సంబంధం లేని బోధ జరుగుతుంది. ఇశ్రాయేల్లో చేయమంటే భారతదేశంలో ఏం పని? ఇంకో మాట చెబుతాను వినండి. ఎందుకు ఇలాంటి పండుగలు పెడతారంటే, మా బలం ఇది అని చెప్పడానికి. మా బలం ఇది, మేము ఒక పండగని పెట్టామనుకో, ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి రావాలా. చూడు, మా మినిస్ట్రీ అంటే ఏమనుకున్నాను అసలు? ఒక్క పిలిపిస్తే ఎక్కడెక్కడి నుంచో జనాభా రావాలి ఇక్కడికి, అది మా బలం. అది వాళ్ళు చెప్పదలుచుకుంది. దాన్ని చూసి పక్కోడు ఊరుకుంటాడా? పక్క పాస్టర్ ఆయన ఇంకొక పండుగ తెస్తాడు. ఈ మధ్య టీవీలో ఒక పండుగ చూశాను. ఈ గుత్తి ఉంది కదా, స్వస్థత శాల ఉంది కదా, శాల, వాళ్ళు పెట్టినటువంటి పండగ పేరు ఏంటి చెప్పండి? కానుకల పండగ.
ఏం పండగ? కానుకల పండగ. ఇలాంటి పండగ మన చర్చిలో కూడా ఒక సంవత్సరం జరిగితే మనం రేకులు తీసేస్తాం. మీరు కనీసం టీవీనైనా చూడండి. ఆ టీవీలో అలాంటి గుడారాల పండుగ మీరు చూడకపోయినా కానుకల పండుగ చూడండి దయచేసి. అలాంటి పండుగ చూసి మీరు ఇన్స్పైర్ అయితే మనం రేకులు తీసేస్తాం. అట్టటి చూడరు మీరు గుడారాల పండుగ చూస్తారు. అదే నాకు వచ్చిన సమస్య. మీరు కానుకల పండుగ చూడండి వచ్చే సంవత్సరం నుంచి. మనం కూడా చేద్దామా కానుకల పండుగ? చాలా బాగుంటుంది. నాకు బాగుంటుంది, మీకేం బాగుండదు. కానుకల పండుగ అని పెట్టాడు. నేను అనుకున్నా కానుకల పండుగ అనగానే ఎవరు రారులే, కానుకేసేదానికి ఎవడు వస్తాడు, తల సరిగా పని చేయనోడే ఖచ్చితంగా దానికి వస్తాడు. కానుకల పండుగ అంటే ఇచ్చేదే కదా, దాంట్లో లాభం ఏముంటుంది అని అనుకున్నా మనసులో. ఆ పండగ అయిపోయిన తర్వాత దాన్ని టెలికాస్ట్ చేశాడు టీవీలో. గుండె గుబేలు మంది నాకు. ఒక్కొక్కడు లారీలతో తెచ్చాడు కోడిగుడ్లు వ్యాపారం చేసేవాడు లారీతో తెచ్చాడు కోడిగుడ్లు కానుక. గొర్రెల వ్యాపారం చేసేవాడు లారీతో దింపాడు పొట్టేళ్ళు కానుక. దుప్పట్ల వ్యాపారం చేసేవాడు లారీతో దింపాడు దుప్పట్లో కానుక. బియ్యం వ్యాపారం చేసేవాడు లారీతో దింపాడు కానుక. భగవంతుడా, నాకు అనిపించింది ఏంటిది అసలు కానుకల పండగ. మొన్న ఆ చర్చికి ఒక రికార్డు వచ్చింది. ప్రపంచంలోనే అతి పెద్ద చర్చ్ అని వచ్చింది, దానికి రికార్డు వచ్చింది. మన గుత్తిలో ఉంది కదా, దానికి ప్రపంచంలోనే పెద్ద చర్చ్ అని రికార్డు వచ్చిందంట. ఎక్కడి నుంచి వచ్చింది ఆ రికార్డు? చాలా పెద్ద చర్చి కట్టారు వాళ్ళు. ఎట్ట కట్టుంటారు చెప్పండి? కానుకల పండుగలో పెడితే కట్టలేరా? కానుకల పండుగ పెట్టడం చేతగాక మనం రేకులు వేసుకుంటే, ఆయన కానుకల పండుగ పెట్టి ప్రపంచంలో పెద్ద చర్చి కట్టా. ఆ పక్కనోడు ఊరుకో ఉంటాడా? వాడు ఇంకేం పండుగ పెడతాడో? మనకు ఆయుష్ ఉంటే దేవుని చిత్తమై చూద్దాం ఇంకా ఎన్ని పండుగలు వస్తాయి, ఇలాంటివన్నీ దరిద్ర పండుగలన్నీ ఎలా వస్తాయి. ఒక్కడంటే ఒక్కడు కూడా అడగలే కానుకల పండుగ ఏంటి అని అడగలే. లారీ నిండా పొట్టేలు దించాడంటే వాడు ధనవంతుడు అంటాడా పేదోడు అంటాడా? లారీ నిండా పొట్టేలు దించాడు కానుకల పండుగ అనగానే. ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం చూడండి ఒకసారి. అదే చర్చికి బ్రాంచ్ ఇక్కడ ఉంది, మనకి ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది. ఎందుకు ఇక్కడ కట్టారు దాని బ్రాంచ్ అంటే, ఆ వచ్చే డబ్బు లెక్క చెప్పాలి గవర్నమెంట్కి. ఎక్కడ దాచిపెట్టాలి ఆ లెక్కని? భద్రంగా రూమ్లో పెట్టామనుకో చెదులు తింటుంది, తుప్పు పడుతుంది. బ్యాంకులో వేసామనుకో అడుగుతాడు. 10 లక్షలకు మించేసామనుకో ఎక్కడిది రా అంటాడు ఆడు. ఏం చేయాలా? స్టార్ట్ చేయి. అక్కడ ఒక బ్రాంచ్, ఇక్కడ ఒక బ్రాంచ్, ఇక్కడ ఒక బ్రాంచ్, ఇక్కడ ఒక బ్రాంచ్. బ్రాంచ్ అంటే ఏం తెలుసు? ఇంతకీ దానికి సంబంధించిన సంఘం, దానికి సంబంధించిన సంఘం ఎక్కడుంది? ఎందుకుంది? అందరు నశించిపోతున్నారు యేసుప్రభు లేక, వాళ్ళందరికీ యేసుప్రభు పరిచయం చేద్దాం అని కాదు. ఆస్తి అక్కడ డబ్బు పెడితే తుప్పు పడుతుంది, గవర్నమెంట్ పట్టుకుంటుంది, అడుగుతుంది ఎక్కడిదిరా ఈ లెక్క అని. వాడి కట్టాలా. కనుక ఇంకో చోట స్థలం కొని ఇంకో చోట బిల్డింగ్ కడితే పరిచర్య పేరుతో ఆస్తి ఉంటుంది. నాకు ఇన్ని బ్రాంచులు ఉన్నాయంటే అర్థం ఏంటి తెలుసా? అంత నొక్కాను నేనని అర్థం. సిగ్గు శరం లేకుండా చెప్పుకుంటున్నారు యూట్యూబుల్లో, నేను 1000 సంఘాలు కట్టానని. నేను అనుకుంటాను 1000 చోట్ల స్థలాలు కొని 1000 చోట్ల పరిచయం ప్రారంభించావా, లేకపోతే 1000 స్థలాలు నామని చెప్పుకుంటున్నావా? ఈ ముక్క వీళ్ళకి తెలియటంలే, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అర్థం కావటంలే. వాళ్ళు పట్టుకోవాలి, వీళ్ళందరినీ బయటకు వస్తారు ఒక్కొక్కరు. ఈ విశ్వాసులు ఇచ్చిన డబ్బులంతా తీసుకుని వెళ్ళి కొన్ని కోట్ల రూపాయలు పార్టీకి ఫండ్ ఇస్తున్నారు. తెలుగుదేశం గెలుస్తా అంటే తెలుగుదేశం పార్టీ ఫండు, వైఎస్ఆర్సీపీ గెలుస్తా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఫండు, లేదా టీఆర్ఎస్ గెలుస్తా అంటే టీఆర్ఎస్కి పార్టీ ఫండు. పొలిటీషియన్స్కి ఫండ్ ఇస్తున్నారు, కొన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఎక్కడి నుంచి తీసి? కానుక పెట్టులో నుంచి తీసి. కానుక పెట్టులో అన్ని కోట్లు ఎందుకు వచ్చింది? వీళ్ళ కష్టార్జితం. విశ్వాసుల కష్టార్జితాన్ని తీసుకొని రాజకీయ నాయకులకు ఫండ్ ఇస్తావా? మేము ఇవ్వలేదండి అని తమాషా కథలు చేయొద్దు. ఇవ్వకపోతే ఎమ్మెల్యే నీ మీటింగ్కి రాడు, అసలు ఇవ్వకపోతే ముఖ్యమంత్రి నీ పక్కన మాట్లాడ్డు. అసలు ప్రతి చర్చ మీద దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ చర్చల మీద ఎందుకు జరగమంటే ముఖ్యమంత్రి ఫ్రెండు, ఎంపీ ఫ్రెండు, ఎమ్మెల్యే ఫ్రెండు. ఎమ్మెల్యే ఎందుకు ఫ్రెండ్ అవుతాడు? ఇవ్వకపోతే. విశ్వాసుల డబ్బు తీసుకుని వెళ్ళి రాజకీయ నాయకులు తాకట్టు పెడతావా? స్థలాలు కొనుక్కుంటావా? బంగ్లాలు కట్టుకుంటావా? ఫారిన్లో ఎంజాయ్ చేస్తావా? కానీ ఈ బెత్తెడు తోక
గొర్రెలు ఉంటాయి చూసావా, ఆ గొర్రెలన్నీ మా అయ్యగారంటే ఏమనుకున్నా తెలుసు? అసలు మా అయ్యగారి గురించి మాట్లాడేంత స్థాయి అనేది. ఎంత దరిద్రం అయిపోయిందంటే వ్యక్తులు క్రైస్తవ్యంలో సామ్రాజ్యాలు కట్టుకుంటున్నారు, సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారు. యేసుప్రభు పేరు చెప్పి, పైన పేరు యేసుప్రభు, కిందంతా వీడి సామ్రాజ్యం అంత భయంకరంగా తయారైపోయింది. ఎందుకు? జ్ఞానం లేని వాడు ప్రతి మాట నమ్ముతాడు. బైబిల్ చదివితే బైబిల్లో ఏముంది? అపోస్తలుడైన పౌలు అంటాడు, మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకుని రాలేదు, మనం ఈ లోకంలో నుంచి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్నవస్త్రం గల వారమై ఉండి తృప్తి పొందుదామంటాడు. దేవుడిస్తే అనుభవించు, దేవుడిస్తే అనుభవించిన కాదనిలే, కానీ ఆ వ్యక్తుల దగ్గర నుంచి లాగి జలగ కదా తాగినట్టుగా, రక్తం తాగినట్టుగా. మీకు మాట చెప్తాను. ఒక అన్న కాల్ చేశాను నాకు, ఆయన పాస్టర్, ఆయన కాల్ చేశాడు. రాజమండ్రి అనుకుంటాను, ఈ థామస్ అని ఉంటాడు, అగ్ని రాజమండ్రి కదా, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నెల్లూరులో మీటింగ్ పెట్టాడు. ఆయన పెడితే ఈ పాస్టర్ వెళ్ళాడు ఆయన కలుద్దామని. పెద్ద పాస్టర్ కదా, ఎందుకంటే ఆయన చాలా పెద్దది ఉంటుంది. ఆయన పెద్ద పాస్టర్ని కలుద్దామని వెళ్ళాడు. పెద్ద పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఉత్తి చేతులతో వస్తే ఏమైనా బాగుంటుందా? కనుక పాపం ఆ రోజు మధ్యాహ్నం వరకు ఈయన పరిచర్య చూసుకొని, పరిచర్యలో కానుక వస్తుంది కదా, ఆ కానుకంతా తీసుకొని వెళ్ళాడు అక్కడికి. ఈయన చిన్న సంఘం, అలా అన్ని పదులు వచ్చాయి. మొత్తం పదులైతే ఈ మాత్రం వచ్చింది. దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని జేబులో పెట్టుకొని వెళ్ళాడు. ఆ పెద్దయ్య గారికి ఇద్దామని వెళ్ళాడు అక్కడికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన ముందు ఇంకొక పాస్టర్ వచ్చాడు. ఆయన 500 రూపాయలు నోట్లు తీసుకొని 5,000 రూపాయలు అంటే 20 వచ్చుంటాయి కదా, 20 నోట్లని ఇలా చిన్నగా మడిచాడు. అంత వచ్చింది మడత. దాన్ని ఆయన చేతిలో పెట్టాడు. ఇట్లా చేతిలో పెట్టగానే ఇట్లా తడిగానే చిన్నది తగిలింది. ఇలా ప్రార్థన చేశాడు ఆ వ్యక్తికి. 2 ముక్కలు ప్రార్థన చేసి బయటికి వెళ్ళు అన్నట్టుగా చూశాడు. ఈ వ్యక్తికి అర్థమై బయటకు వచ్చాడు. ఆయన అలా వెళ్ళిన తర్వాత ఈ పాస్టర్ వచ్చాడు, జేబులో చేయి పెట్టి తీశాడు బయటికి. ఇలా చేతిలో పెట్టగానే ఇలా తగిలింది మనోడికి, చాలా పెద్దది తగిలింది. ఆహా, ఇలా తగలగానే పెద్ద అమౌంట్ తగిలింది. 20 నిమిషాలు ప్రార్థన చేశాడు. 20 నిమిషాలు ప్రార్థన చేశాడు. ట్రైన్ ఎక్కిన తర్వాత దీన్ని బయటకు తీసుంటాడు. ఇలా ఈ పెద్దది 10 రూపాయలు కట్ట. ఎంత ఇచ్చావన్నా? ఎంతకంటే 1000 రూపాయలు ఇచ్చాడంట. ఆ వ్యక్తి 5,000 ఇచ్చాడు, 2 నిమిషాల ప్రార్థన. ఈ వ్యక్తి 1000 రూపాయలు ఇచ్చాడు, 20 నిమిషాల ప్రార్థన. కట్ట సైజును బట్టి ప్రార్థన చేసే దౌర్భాగ్యులనే, పెద్ద సేవకులనే గొర్రెలు ఉండారు ఈ సమాజంలో. కట్టను బట్టి ప్రార్థన చేసే దౌర్భాగ్యులు వాక్యాన్ని ప్రేమించి వాక్య పరిచర్య చేస్తున్నాడన్నటువంటి కారణంతో కనుక కానుకిస్తే దానికి ప్రతిఫలం తప్ప, ఇలా బ్లేజర్ వేసుకొని వస్తే వాడు పెద్దోడని కానుకిస్తే నువ్వు ఇచ్చింది వాడి బ్లేజర్కే తప్ప వాడికి కాదు. ఈ పెద్ద పెద్ద పాస్టర్ల దగ్గరికి వెళ్తే కానుక ఎంత ఇస్తారంటే 1,00,000 ఇస్తారు. ఇలాంటి రేకులు షెడ్ వేసుకున్న వాడికి కానుక ఎంత ఇస్తారు చెప్పండి? 100-200 ఇస్తారు. వాస్తవానికి 1,00,000 ఇవ్వవలసింది ఇక్కడ, 100 రూపాయలు ఇవ్వాల్సింది అక్కడ. కారణం వాడి దగ్గర సమృద్ధిగా ఉంది. సముద్రం మీద వర్షం పడాల్సిన అవసరం లేదు. వర్షం పడాల్సింది ఎక్కడ? బీడు భూముల్లో పడాలా. నా ఉద్దేశం ఇక్కడిమ్మని కాదు నేను చెప్తుండేది. నా ఉద్దేశం బ్రతకడానికి, తినడానికి తిండి లేకుండా పరిచర్య చేసే సేవకులు ఉన్నారు. ఇంకా వాళ్ళను వెదుకు, వాళ్ళకి ఇవ్వు ఆశీర్వాదం తప్ప తిని కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి, కొవ్వు పేరకపోయి, హార్ట్ అటాక్లు వచ్చి బైపాస్ సర్జరీలు చేసుకొని బతుకుతున్నారు కొంతమంది. వాళ్ళకి ఇవ్వకు, పోతారు తొందరగా. గుడారాల పండగ. ఎందుకు గుడారం వేశావు? గొర్రెల దగ్గర నుంచి కమాన్ అనడానికి గుడారం వేశావు. 6 పండుగలు గాలికి విడిచిపెట్టి ఒక్క గుడారాల పండుగ ఎందుకు చేస్తున్నావు? ఇది మా అయ్యగారి దర్శనం. అయ్యగారి దర్శనం కాదు ఇది. నీ జ్ఞానం లేనితనం, బైబిల్ను చదవని తనం. నాకు ఒక దర్శనం వచ్చింది, మీతో చెప్తాను, ఫాలో అవుతారా? నాకు కూడా ఒక దర్శనం వచ్చింది, చెప్తాను, వింటారా? దర్శనం అని ఎవడైనా అంటున్నాడంటే ఆడు బైబిల్ చదవలేదు పాపం అని అర్థం. బైబిల్లో 1021 పేజీలు ఉన్నాయి. ఇందులో ఉన్న విషయాలు చెప్పడానికే జీవితం సరిపోవటం లేదు. ఇక మరలా నా దర్శనం ఎందుకు మీకు? ఇది చెబితే సరిపోదా?
ఈ గుడారాల పండుగని ప్రారంభించినటువంటి ఈ మినిస్ట్రీలో దయ్యాలు, చేతబడులు, అద్భుతాలు, దర్శనాలు, పాటలు వీటిని తీసి పక్కన పెడితే ఇంకేముండదు అక్కడ. రెండోసారి చెప్తాను, లిస్టు చూడండి. దయ్యాలు, దర్శనాలు, చేతబడులు, అద్భుతాలు, పాటలు, ఈ 5 ఐటమ్స్ని తీసి పక్కన పెడితే ఏముండదు అక్కడ. ఇక వాక్యము పెద్ద గుడ్డి సున్నా, వాక్యం ఏముండదు, అన్ని కథలే. ఒక విధంగా వీళ్ళని మెచ్చుకోవాలి మనం. నేను ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చాను కాబట్టి ఇంతసేపు మాట్లాడుతున్నా. వాళ్ళు ఏమీ ప్రిపేర్ కాకుండా గంట మాట్లాడతారు. ఎంత గొప్పతనం అనుకోవాలి చెప్పండి అది. నేను ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఇంతసేపు మాట్లాడుతున్నా. వాళ్ళు ఏం ప్రిపేర్ అవ్వరు, మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు కూడా వింటూనే ఉంటారు. ఏదో వింటున్నాం అనుకుంటారు, ఏమి ఉండదు. మళ్ళీ గుడారాల పండుగకు వెళ్ళి వచ్చిన వాళ్ళని అడగండి ఏమి నేర్చుకున్నామని. నేర్చుకునేదేమో అటు ఉంచన్నా, ఈ 4 రోజులకు గాను 1000 సార్లు హల్లెలూయా చెప్పామని చెప్తారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము, స్తుతి, చప్పట్లు, అదే తాళాలు భౌతికంగా ఉండవు కానీ చప్పట్లు. ఎందుకు చప్పట్లు కొట్టావు? ఏమో ఆయన కొట్టమన్నా నేను కొట్టాను. మరి కొట్టకపోతే ఆయన ఫీల్ అవ్వడా? గట్టిగా కొట్టండి, దేవుని మహిమపరచండి. గట్టిగా కొట్టాడు, ఇంకోసారి కొట్టాడు. గొర్రెలను చేసి ఆడుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావాలి, అన్నా వాళ్ళెవరో గుడారాల పండుగ చేసుకుంటే వాళ్ళెవరో పోతే మనకెందుకన్నా అదంతా అనిపించలేదా? కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము, అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. మరోసారి చదువుతాను చూడండి. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి, అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చ ఎవరికి అవకాశం ఇవ్వకండి. ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. అంటే భవిష్యత్తులో రాబోతున్న యేసు ప్రభు అని ఆయన గుర్తుపట్టడానికి ఇశ్రాయేలునికి రకరకాల పండుగలు, రకరకాల ఆచారాలు, రకరకాల సంస్కారాలు, విధులు అన్నీ ఇచ్చాడు దేవుడు. మనకు నిజమైన గుడారం ఒకటి ఉంది అని చెప్పాలంటే వాళ్ళకి అరణ్యంలో గుడారం ఏంటో తెలియాల. మన నిజమైన గుడారం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తే. మనల్ని ఈ జీవిత యాత్రలో పోషించేది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అని చెప్పడానికి వాళ్ళు గుడారాల పండుగ ఇచ్చాడు. పాత నిబంధన నేడైతే యేసు ప్రభు బొమ్మ, యేసు ప్రభు నిజమైన వ్యక్తి. నేను ఇక్కడ నిలబడ్డాను, నా నీడ అక్కడ పడుతుందా? మీరు నాకు నమస్కారం చేస్తారా? నీడకు నమస్కారం చేస్తారా? మీరు నాతో మాట్లాడతారా? నీడతో మాట్లాడతారా? మీరు నాతో ఫోటో దిగుతారా? నీడతో ఫోటో దిగుతారా? పాత నిబంధనలో ఉన్న ఆచారాలు, సంప్రదాయాలు అన్నీ యేసు ప్రభు నీడ. మనకు నిజమైన వ్యక్తి ఎదురుగా వచ్చినప్పుడు ఇక నీడతో పనేముంది? యేసు ప్రభు రానంత వరకు ఆ నీడ కనిపించింది మనకి. అలా వచ్చి చూసినప్పుడు మనిషి కనిపించాడు కదా, చాలు. యేసు ప్రభు అనే వ్యక్తి ఈ చరిత్రలోనికి వచ్చి మనకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన నీడతో మనకేం పని? ఇప్పుడు ఆయన కనిపించినప్పుడు నీడను చూసాం పాత నిబంధనలో, రకరకాల పండుగల రూపంలో, ఆచారాల రూపంలో. ఈయన కనిపించి సిలువ మీద ప్రాణం పెట్టిన తర్వాత మరలా నీడ దగ్గరికి వెళ్తున్నావంటే నీకేం అర్థమైంది? ఒరిజినల్కి నీడకి తేడా తెలియకుండా ప్రసంగాలు. ఆ నీడకు కూడా మేము బాడుగు కడతామనే గొర్రె భక్తులు ఏం తయారయ్యారు చూడండి. యేసు ప్రభు ఒరిజినల్, అది నీడ. ఒరిజినల్ ఉన్నప్పుడు నీడ ఎందుకు? ఇక ఒరిజినల్ ఉన్నప్పుడు నీడతో పనేముంది? ఈరోజు ఇవి రాబోచున్న యేసుక్రీస్తు ఛాయ అని చెప్పాడు. ఛాయ అంటే నీడ. యేసు ప్రభువుని విడిచిపెట్టి నీడ దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడైతే మనం మరలా పండగ అని మొదలు పెట్టామో యేసుక్రీస్తు సిలువని వ్యర్థం చేస్తున్నామని అర్థం. యేసు ప్రభు సిలువ అర్థం కాలేదు ఇంకా మనకి. ఈ రోజుకి యూతులు గుడారాల పండుగ చేస్తున్నారు, ఈ రోజుకి చేస్తున్నారు, పస్కా పండుగ చేస్తున్నారు, గుడారాల పండుగ చేస్తున్నారు, అన్ని రకాల పండుగ చేస్తున్నారు. వాళ్ళు కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు నమ్మలే కొంతమంది. యేసు ప్రభు నమ్మని కొంతమంది యూదులు ఇప్పటికీ గుడారాల పండుగ చేస్తున్నారు. నీవు కూడా గుడారాల పండుగ చేస్తున్నావంటే యేసు ప్రభుని అవమానిస్తున్నావని అర్థం కాదా? యేసు ప్రభు నమ్మని యూదులు గుడారాల పండుగ చేస్తున్నారు. యేసు ప్రభు నమ్మానని చెప్పుకుంటారు. నీవు కూడా మరలా అదే సంఘంలోని గుడారాల పండుగ తెచ్చావంటే వాళ్ళతో ఏకీభవిస్తున్నావు కాదా? సిలువ వేయబడిన యేసు ప్రభువును వెక్కిరిస్తున్నావు కాదా? గుడారాల పండగ యేసు ప్రభు దేవుడని నమ్మని ఆ వ్యక్తి చేస్తే
మంచిది, కానీ యేసుప్రభు నా కోసం ప్రాణం పెట్టాడని చెప్పి మనవి చేస్తే అది యేసుప్రభు సిలువను వెక్కిరించిన దాంతో సమానం. నేడెందుకు యేసుప్రభు కనిపించాడు, సిలువ మీద ప్రాణం పెట్టాడు. చివరిగా ఒక మాట చెబుతాను మీకు, ఇదంతా ఎందుకు చెప్పాను నేను అంటే, అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. అర్థమవుతుందా? యేసుప్రభు చెబుతున్నాడు, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఒక మనిషి పెట్టాడు గుడారాల పండగని, కొన్ని లక్షల మంది వెళ్ళి ఆరాధించారు. ఆరాధించి ఏమంటున్నారు తెలుసా? మేము దేవుణ్ణి ఆరాధించాం. మీరు ఆరాధించిన దేవుణ్ణి కాదు, దేవుని వెక్కిరించారు, వ్యర్థంగా ఆరాధించారు. నేను చెప్తున్నానా? యేసుప్రభు చెబుతున్నాడా? యేసుప్రభు చెబుతున్నాడు, ఈ ప్రజలు పెదవులతో నా యొద్దకు వచ్చుతున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు. హల్లెలూయా అంటే హల్లెలూయా అంటారు, స్తోత్రం అంటే స్తోత్రం అంటారు, స్తుతి అంటే స్తుతి అంటారు. వాడు ఏది చెప్తే అది అంటారు. సర్కస్లో వాడు సిగ్నల్ ఇస్తుంటే కోతి ఆడుతుంటుంది, అలా అన్నీ చేస్తారు. అనుకుని ఏమనుకుంటారు తెలుసా? మేము దేవుని ఆరాధించామని. యేసుప్రభు అంటున్నాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరుస్తారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. నీ హృదయం దేవునికి దగ్గరగా ఉంటే దేవుని హృదయంలోంచి వచ్చినటువంటి ఈ మాటల్ని ఎందుకు నువ్వు చదవటంలే, ఎందుకు నువ్వు గౌరవించటంలే? ఇక్కడ లేదు దేవుడు వాక్యము, వాడు పైన ఏదో చెప్తే నువ్వు దాన్ని పాటిస్తావు. అది చూడండి ఏమంటున్నాడు, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుతూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. గుడారాల పండుగకు వెళ్ళి ఆరాధించానని చెప్పుకుంటున్నావు కదా, అది ఆరాధనే, కాకపోతే వ్యర్థమైన ఆరాధన. 8వ వచనం, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మనుషుల్ని మనం ఫాలో అయితే, మనుషుల్ని అనుసరిస్తే మనం దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నాం. మన ప్రమాణం దేవుడు, మన ప్రమాణం బైబిల్, మన ప్రమాణం వాక్యం, మనిషి కాదు. వాడు ఎంత పెద్దోడైనా మనకు అనవసరం. వాక్యం చెబితే చేస్తాం, లేదా చెయ్యము. మేము దేవుని ఆరాధించాం గుడారాల పండుగకు వెళ్ళి. మీరు ఆరాధించింది దేవుణ్ణి కాదు, మీరు ఆరాధించింది చనిపోయినటువంటి ఏ సన్న అనే వ్యక్తిని ఆరాధించారు. మీరు ఏ సయ్యను ఆరాధించాలి, ఏ సన్నను కాదు. ఏ సన్న గుడారాల పండుగను ప్రవేశపెట్టాడు, ఏ సయ్య శిలువ మీద ప్రాణం పెట్టి మొత్తం పండుగలన్నింటినీ కొట్టివేశాడని కొలసి పత్రికలో రాయబడింది. కానీ ఏ సన్న గుడారాల పండుగ పెట్టాడు. ఎందుకని? చదువుకోలే సరిగ్గా 5వ తరగతి. దర్శనం అని చెప్పాడు, దర్శనం కాదు, పెండాకుడు కాదు. వాక్యం తెలియదు, బైబుల్ తెలియదు. పాటలు పాడతాడు అంతే. పాటలు పాడే వ్యక్తి దగ్గర పాటే వినాలి తప్ప వాక్యం కాదు వినాల్సింది. వాక్యం చెప్పే వ్యక్తి దగ్గర వాక్యం వినాలి తప్ప పాట కాదు అడగాల్సింది. ఎవరికి ఏ తలాంతి ఇస్తే ఆ తలాంతులు వాడుకోవాలి తప్ప, పాటలు పాడే వ్యక్తిని వాక్యానికి ముందు పాటలు పాడమని చెప్పాలి తప్ప వాక్యాన్ని ఇవ్వకూడదు. వాక్యాన్ని ఇచ్చారు, పెద్దపీట వేశారు. సంఘంలోనికి గుడారాల పండుగనే ఒక సంప్రదాయాన్ని, యేసు ప్రభువుని నమ్మనటువంటి యూదులు పాటించేటువంటి, ఇప్పటికీ పాటించేటువంటి ఆ సంప్రదాయాన్ని తెచ్చి ఇక్కడ పెట్టారు. దాని అర్థం ఏంటి తెలుసా? మేము కూడా యేసు నమ్మము అని చెప్పడం. మనుషులు పద్ధతులు, మనుషుల ఆచారాలని దేవోపదేశంలో బోధిస్తున్నారు. మనిషి ఎంత గొప్పడైతే మనకెందుకు, మనిషి ఎన్ని పాటలు పాడితే మనకెందుకు? అట్టయితే అన్నమయ్య ఉన్నాడు. అన్నమయ్య తెలుసా? అన్నమయ్య కొన్ని వేల సంకీర్తనలు రాశాడు. మరి ఆయన దగ్గర కూడా వచ్చి ఆయన కూడా ఆరాధించండి, ఆయన చెప్పింది కూడా ఫాలో అవ్వండి. 7 కొండల వాడిని చూపెడతాడు ఆయన. కొన్ని వేల సంకీర్తనలు రాశాడు. పాట పాడినోడంతా దైవజనుడా, పాట పాడినోడంతా పాస్టరా? ఇష్టం వచ్చింది వాడాడు, వినసొంపుగా ఉంది. అంత మాత్రం చేత వాక్యం నిజమేనా? బైబిల్ చదవాలంటే, బైబిల్ అర్థం చేసుకోవాలంటే జ్ఞానం కావాలి. ఎవరికైతే వాక్యం చెప్పే కృపావరం ఉందో ఆ వ్యక్తి దగ్గరికి వస్తే బైబిల్ లోతుల్లోని తీసుకుని వెళ్తాడు, చూపెడతాడు. మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారని యేసుప్రభు 1వ శతాబ్దంలో చెప్పాడు. ఈ రోజుకి గుడారాల పండుగ పేరుతో వ్యర్థమైన ఆరాధన జరిగింది. అక్కడికి వెళ్ళి వ్యర్థమైన ఆరాధన చేశారు. తద్వారా దేవుని వాక్యాన్ని అతిక్రమించారు, దేవుని వాక్యాన్ని తొంగలో దొక్కారు. మాకు మనిషే ముఖ్యం, మాకు దేవుడు అక్కర్లేదు, మాకు ఏ సన్న ముఖ్యం, ఏ సయ్య ముఖ్యం కాదని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. చర్చికి వెళ్ళరు ఈ బ్యాచ్ అంతా. గుడారాల పండుగకు వెళ్ళడం చాలామంది చర్చికి వెళ్ళరు, వాక్యాన్ని వినరు, పండుగలకు వెళ్తారు. పండుగ భక్తులు అంటారు వీళ్ళని. ఓసారి ఒక వ్యక్తి వచ్చి నా దగ్గర అడిగారు, గుడారాల పండుగ అంటే ఏంటన్నా అన్నాడు. నేను లేవే కాండం ఇలా తీసి అదంతా చదివి, ఆ 6 వచనాలు చదివి ఇలా పైకి ఎత్తడబడికి గురక పెట్టి నిద్రపోతున్నాడు. అన్నకు తెలుసు, నవ్వుతున్నాడు అన్న. ఇక్కడే జరిగింది అది. కూర్చున్నాడు కుర్చీలో. గుడారాల పండుగ అంటే ఏంటన్నా అన్నాడు. ఎందుకంటే ఆయన పోవాలి బయలుదేరి గుడారాల పండుగకి. ఆ 23వ అధ్యాయం లేవికాండంలో ఉన్న ఆ వచనాలు ఇలా చదివి ఇలా పైకి ఎత్తాను తల. నిజంగా ఎంత బాధ అయిందంటే, అప్పుడు చూడాలి, నా ముఖం చూడాలి మీరు. నేను బఫూన్నా? గుడారాల పండుగ అంటే ఏంటని నువ్వే అడిగావు. వచనాలు చదివి ఇలా తల ఎత్తి అని చెబుదామని నిద్రపోతున్నావు. నేను ఎవరికి చెప్పాలి? ఇంకా
వాక్యం అంటే ఆసక్తి లేని తనం ఉన్న వాళ్ళంతా గుడారాల పండుగలో కూర్చున్నారు. మీరు గమనించండి, ఇప్పుడు చెప్తున్నా, వేదిక మీద నేను చెప్తున్నాను, ఎవరికైతే వాక్యం తెలియదో, ఎవరికైతే వాక్యం అంటే ఆసక్తి ఉండదో వాడికి గుడారాల పండుగ నచ్చుతుంది. రాసుకోండి ఈ మాట, వెళ్ళి టెస్ట్ చేయండి అందరికీ. వాక్యం అంటే తేళ్ళు జెర్లు పారాడినట్టు ఉంటుంది చూసారు కొంతమందికి, వాళ్ళకు గుడారాల పండుగ నచ్చుతుంది. ఎందుకంటే అక్కడ వాక్యం చెప్పరు కాబట్టి. అన్ని కథలే, అన్ని సోది కథలే, అన్ని పెట్ట కథలే, అన్ని జోకులే, అంతా కామెడీనే. మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని గొప్ప చేస్తాడు, మీకు అది చేస్తాడు, ఇది చేస్తాడు. ఇదే దురద చెవులు. మనుషుల పారంపర్యాచారమును బట్టి దేవుడి వాక్యాన్ని అతిక్రమించే వాళ్ళంతా గుడారాల పండుగ చేస్తారు. వాళ్ళు ఆరాధిస్తున్నది ఏ సయ్యన కాదు, ఏ సన్నని. మన కోసం ప్రాణం పెట్టింది ఏ సన్న కాదు, మన కోసం ప్రాణం పెట్టింది ఏ సయ్య. ఏ సన్న కొన్ని పాటలు పాడాడు, ఏసయ్య సిలువ మీద ప్రాణం పెట్టాడు. ఏ సన్నకే తెలియదు వాక్యం అంటే తెలియదు అని చెప్తున్న వేదిక ముఖంగా. ఈ వేదిక మీద నుంచి ఏ సన్నకి తెలియదు వాక్యం. వాక్యం తెలియని వాళ్ళ దగ్గర వాక్యం విని, వాక్యం తెలిసిన వారికి ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడుతున్నారు, నీకేం తెలుసురా అని. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. మోకరించండి.